ఒక యోగి ఆత్మకథ 21వ అధ్యాయం. మేము కాశ్మీరు వెళ్ళాం. ఇప్పుడు నీకు ప్రయాణం చేయడానికి తగ్గంత బలం వచ్చింది. నేను నీతో కాశ్మీర్ వస్తాను అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఏషియాటిక్ కలరా అద్భుతంగా నయమై నేను కోలుకున్న 2 రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం మా జట్టు 6 కలిసి ఉత్తర దేశానికి వెళ్ళే బండి ఎక్కాం. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా. హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగర రాణి ఇది. అద్భుతమైన దృశ్యాలను చూసి ఆనందిస్తూ ఏటవాళ్ళు వీధుల్లో సంచరించాం. ఇంగ్లీషు స్ట్రాబెర్రీలున్నాయి అని అరుస్తూ ఒక ముసలామె అందమైన ఆరుబయటి అంగడి వీధిలో కూర్చుని ఉంది. చిత్రమైన ఆ చిన్న చిన్న ఎర్రటి పళ్ళ మీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక బుట్టెడు పళ్ళు కొని పక్కనున్న నాకు కనాయికి పెట్టారు. ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కున నేల మీద ఉమ్మేశాను. పులుపు రొడ్డండి సార్, స్ట్రాబెర్రీలు నాకు ఒక్క నాటికి నచ్చవు. మా గురుదేవులు నవ్వారు. ఆహా, నీకు నచ్చుతాయవి. అమెరికాలో అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు నీకు ఆతిథ్యమిచ్చే ఆవిడ వాటిలో పంచదార మీగడ వేసి ఇస్తుంది. ఆ పళ్ళని ఆవిడ ఫోర్కుతో బాగా ఎనిపిన తర్వాత నువ్వు రుచి చూసి ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటావు. అప్పుడు నీకు గుర్తు వస్తుంది సిమ్లాలో ఈరోజు. శ్రీ యుక్తేశ్వర్ గారు చెప్పిన జోస్యం నా మనస్సులోంచి తొలగిపోయింది. కానీ 3 ఏళ్ల తర్వాత నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తల్లో మళ్ళీ మనస్సులో మెదిలింది. మ్యాసచ్యూసెట్స్లోని వెస్ట్ సోమర్విల్లో మిసెస్ ఆలిస్ టీ హేసీ అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోజనాల బల్ల మీద స్ట్రాబెర్రీల డెజర్ట్ పెట్టినప్పుడు మా ఆతిథేయిని ఒక ఫోర్క్ తీసుకుని బెర్రీ పండ్లకు మీగడ పంచదార కలిపి వాటిని బాగా ఎనిపింది. ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది, దీన్ని ఇలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను అన్నదామె. నేను నోరు పట్టినంత తీసి పెట్టుకున్నాను. ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. వెంటనే సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం అగాఢమైన నా స్మృతి గహ్వరంలోంచి బయలుపడింది. దైవానుసంధానశీలకమైన ఆయన మనస్సు చాలా కాలం కిందటే భవిష్యదాకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిభుడినయ్యాను. త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి రావల్పిండి బండి ఎక్కింది. అక్కడ మేము జోడు గుర్రాలు పూంచిన గూడుబండి ఒకటి అద్దెకు తీసుకుని శ్రీనగర్కు ప్రయాణమయ్యాం. శ్రీనగర్ కాశ్మీర్కు రాజధాని. మేము ఉత్తర దిశకు ప్రయాణం సాగించిన 2వ నాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటపడింది. మా బండికున్న ఇనప చక్రాలు మలమలమాడుతున్న రాతిగొట్టు బాటల్లో కీచుమని రొదచేస్తూ సాగుతూ ఉండగా ఆ పర్వత శోభలో మారుతున్న తరుశ్రేణుల రామణీయకతకు మేమంతా ముగ్ధులమైపోయాం. గురుదేవా, మీ పావన సాహచర్యంలో ఈ మనోహర దృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి అంటూ గురుదేవులతో అన్నాడు ఆడి. ఆ ప్రయాణానికి నేను ఆతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల ఆడి మెప్పుకు నాలో రవ్వంత ఉల్లాసం పెళ్ళుబుకింది. శ్రీ యుక్తేశ్వర్ గారు నా ఆలోచన పసిగట్టారు. నా వైపు తిరిగి గుసగుసలాడారు. నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు. ఆడి మనని విడిచిపెట్టిపోయి ఒక సిగరెట్ కాల్చుకురావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవడం లేదు అన్నారాయన. నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను. గురుదేవా, మీరు దయచేసి ఇలాంటి వెగటు మాటలతో మా పొత్తు చెడగొట్టకండి. ఆడి ఒక దమ్ము కోసం ఆరాటపడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను. మామూలుగా ఎవరూ అదుపు చేయడానికి లొంగని మా గురుదేవుల వైపు అనుమానంగా చూశాను నేను. సరేలే, నేను ఆడితో ఏమీ అనను అంటూ గురుదేవులు ముసిముసిగా నవ్వారు. కానీ నువ్వే కాసేపట్లో చూస్తావు
మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు. మా బండి ఒక చిన్న క్యారవాన్ సరాయి దగ్గరికి చేరుకుంది. మా గుర్రాల్ని నీళ్లు పట్టడానికి తోలుకు వెళ్తూ ఉండగా ఆడి అడిగాడు, గురుదేవా, నేను బండివాడితో పాటు కాసేపు అలా స్వారీ చేసి వస్తే మీకు అభ్యంతరమా అండి? నాకు కొంచెం బయటి గాలి పీల్చుకోవాలని ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారు అనుమతి ఇచ్చారు. కానీ అతనికి కావాల్సింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము అన్నారు ఆయన నాతో. బండి మళ్ళీ బయలుదేరి దుమ్ము రోడ్ల మీద రొద చేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుల కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. ఆయన నాతో అన్నారు, బండి తలుపులోంచి మెడసారించి స్వచ్ఛమైన గాలితో ఆడి చేస్తున్నవేమిటో చూడు. ఆయన చెప్పినట్లు చేశాను. ఆడి రింగులు రింగులుగా సిగరెట్టు పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్భ్రాంతి చెందాను. క్షమార్పణ కోరుతున్నట్లుగా శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు చూశాను. మీరే రైట్ అండి, ఎప్పట్లాగే. ఆడి ప్రకృతి దృశ్యంతో పాటు దమ్ము కొడుతూ ఆనందిస్తున్నాడు. మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు. ఆడి కలకత్తా నుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు. నదులు, లోయలు, నిటారుగా నిలిచిన కొండ కొమ్ములు, అసంఖ్యాకమైన పర్వత శ్రేణులు గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారికుండా ప్రయాణం సాగించాం. ప్రతి రాత్రి మేమొక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు నా పథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికింకా నీరసంగానే ఉన్నాను. బరబరలాడే ఆ బండి ఖచ్చితంగా మా అసౌకర్యం కోసమే తయారై ఉన్నప్పటికీ అప్పటికింకా నేను నీరసంగానే ఉన్నా రోజు రోజుకి ఆరోగ్యం మెరుగవుతోంది. మేము మధ్య కాశ్మీర్కు చేరువవుతూ ఉండగా పద్మ సరోవరాల దివ్యలోకం, నీటి మీద తేలే తోటలు, అందాల గుడ్డ పందిళ్ళు వేసిన నావ ఇళ్ళు, అనేక వంతెనలు గల జీలం నది, పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు, వీటన్నింటినీ చుట్టూ ఉన్న హిమాలయాలు చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది. మేము శ్రీనగర్కు వెళ్ళే దారికి ఇటు అటు ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తైన కొండల నేపథ్యంలో ఉన్న రెండంతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు. దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్లు తోడుకునేవాళ్ళం. వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వెచ్చటి పగళ్ళు, చిరుచలి రాత్రులు. శ్రీనగర్లో శంకరాచార్య స్వామి వారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరిశిఖరాశ్రమం మీదికి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండ మీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమైంది. శ్రీనగర్లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్లు దర్శనమైంది. శ్రీనగర్లో కొన్నాళ్ళు ఉన్నాం. ఆ తర్వాత 8500 అడుగుల ఎత్తున ఉన్న గుల్మార్గ్కు బయలుదేరాం. నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారీ చేసింది అక్కడే. రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు, కానీ దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం ఎక్కువ. చాలా నిటారుగా ఉండే ఖిలన్ మార్గ్లోనే పైకి పోవడానికి సాహసించాం మేము. అయితే ఆ దారి పుట్టగొడుగు చెట్లు దండిగా ఉండే దట్టమైన అడవి గుండా సాగింది. అక్కడ మంచు కప్పిన దారులు తరచు ప్రమాదకరంగా ఉంటాయి. కానీ రాజేంద్రుడి చిట్టి గుర్రం నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా ఒక్క చిటికసేపు విశ్రాంతినివ్వలేదు. పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరగని రాజేంద్రుడి గుర్రం అలుపు సొలుపు లేకుండా మునుముందుకు సాగుతూనే ఉంది. హైరానా పెట్టిన మా పందానికి మనోహరమైన దృశ్య రూపంలో బహుమానం దొరికింది. ఈ జన్మలో మొట్టమొదటిసారిగా హిమాచ్ఛాదితమైన ఉత్తుంగ హిమాలయాల్ని అన్ని వేపుల నుంచి చూశాను. ధ్రువ ప్రాంతపు పెద్ద పెద్ద ఎలుగుబంట్ల
స్థూలాకృతుల మాదిరిగా దొంతులు పేర్చినట్లు ఉన్నాయి ఆ కొండలు. సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంత దూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతిరేకంతో విందులు చేసుకున్నాయి నా కళ్ళు. తళతళ్లాడే మంచు కొండ వాలుల్లో కుర్రకారు సావాసగాళ్లతో కలిసి నేను ఆనందంగా దొర్లాను. మా దిగుదల ప్రయాణంలో దూరాన విశాలమైన ఒక పసుపచ్చ పూలతివాసి చూసాం. వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోందది. మా విహారయాత్రల్లో ఆ తర్వాత సందర్శించినవి జహంగీర్ చక్రవర్తి షాలిమార్లోనూ నిషాత్లోనూ నిర్మించిన ప్రఖ్యాత విలాస ఉద్యానవనాలు. నిషాద్ బాగ్లోని పురాతన భవనం సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించినది. కొండల మించి ఉరకలు వేస్తూ వచ్చి పడుతున్న ఉద్ధృత ప్రవాహాన్ని ఉపాయంగా పన్నిన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి వన్నెల డాబాల మించి పారేటట్టు కళ్ళు మిరుమిట్లు గొలిపే పూల మళ్ళె మధ్య కారంజీలోకి నీళ్లు చిమ్మేటట్టు చేశారు. నీటి ప్రవాహం ఆ భవనంలో చాలా గదుల్లోకి కూడా ప్రవేశిస్తుంది. చివరికొక వనదేవతల దిగువనున్న సరస్సులోకి దిగివచ్చి పడుతుంది. గులాబీలు, మల్లెలు, కలువలు, స్నాప్డ్రాగన్లు, పాన్సీలు, లెవెండర్లు, గసగసాలు ఒకటేమిటి, రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి. విశాలమైన ఉద్యానవనాల్లో చినార్, సైప్రస్, చెర్రీ చెట్లు తీర్చిదిద్దినట్లున్న వరుసల్లో పచ్చల వడ్డాణం పెట్టినట్టున్నాయి. వాటికి అవతల హిమాలయోత్తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నట్టుంటాయి. కాశ్మీరు ద్రాక్షలనే పళ్ళు కలకత్తా వాళ్ళకి అపురూపం. కాశ్మీరులో మా కోసం ద్రాక్ష పళ్ళ విందు ఎదురు చూస్తూ ఉంటుందని చెబుతూ వచ్చిన రాజేంద్రుడు అక్కడ పెద్ద ద్రాక్ష తోటలేవి అవుపడక నిరాశ చెందాడు. వాడి నిరాధారమైన ఆశకు నేను అడపాదడపా వాడిని దెప్పి పొడుస్తూనే వచ్చాను. ఓ పీకలు మెయ్య ద్రాక్షపళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను అనేవాడిని. కంటికి కనబడని ద్రాక్షపళ్ళు నాలో సారా కాచేస్తున్నాయి. ఆ తర్వాత విన్నాం, తియ్య ద్రాక్షలు కాశ్మీర్కు పడమట కాబూల్లో సమృద్ధిగా పండుతాయని. చివరికి రబ్డీతో తయారు చేసి పిస్తాపప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్ క్రీమ్తోనే మేము సరిపెట్టుకున్నాం. మేము షికారాలనే చిన్న పడవల్లో తిరిగాం. ఈ పడవల్లో నీడ ఇవ్వడానికి ఎరుపు కసీదాలు కుట్టిన గుడ్డ పందిళ్ళున్నాయి. దాల్ సరస్సుకు జలమయమైన సాలెగూడు వంటి కాలువలు అల్లుకొని ఉన్నాయి. వాటిలో చాలాసార్లు తిరిగాం. ఇక్కడ నీటి మీద తేలే తోటలు లెక్కలేనన్ని ఉన్నాయి. కొయ్యబాదులు మట్టి పెట్టి నాటు రకంగా తయారు చేసిన ఈ తోటలు చూసి దిగ్భ్రమ చెందుతాం. నీళ్ల మధ్య కూరగాయలు, పుచ్చకాయలు పెరుగుతూ కనిపించడమే పెద్ద విడ్డూరం. అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు. నేలకు పాతుకుపోయి ఉండడం అంటే రోత పుట్టి కాబోలు తన నల్చదరం భూమిని అనేక శాఖలు గల ఆ సరస్సులో మరో కొత్త చోటికి లాక్కుపోతూ ఉంటాడు. ఈ అంతస్తుల లోయలో ప్రపంచ అందాలన్నీ సూక్ష్మ రూపంలో ఆవిర్భవించినట్టు అవుపిస్తాయి. కాశ్మీర్ పట్టమహిషికి కొండలే కిరీటం, సరస్సులు పుష్పహారాలు, పూలు పాదరక్షలు. తర్వాత కొన్నేళ్లకు నేను అనేక దేశాల్లో పర్యటించిన తర్వాత కాశ్మీర్ను ప్రపంచంలో కల్లా అందమైన ప్రకృతి దృశ్యాలు గల ప్రదేశంగా తరచూ ఎందుకంటూ ఉంటారో అవగాహన చేసుకున్నాను. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాలకు, స్కాట్లాండ్లోని లాచ్ లోమన్కు, అద్భుతమైన ఇంగ్లీషు సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దానికి ఉన్నాయి. కాశ్మీర్ వచ్చే అమెరికా యాత్రికుడికి అలాస్కాలోని ఎగుడు దిగుడు కొండల శోభను, డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిఖరాన్ని గుర్తుకు తెచ్చేవి చాలా ఉన్నాయి. ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను మెక్సికోలోని జోఖ్మిల్కో అద్భుత దృశ్యాన్ని కానీ, కాశ్మీర్లోని సరస్సుల్ని కానీ పోటీకి నిలబెడతాను. జోఖ్మిల్కోలోని అనేక జలదారులలో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులు, కొండలు,
పాఫ్లవర్ చెట్లు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాశ్మీర్ సరస్సుల అందాలు కన్నెలైతే వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదల కల్పించేవి హిమాలయాలు. ఈ ప్రదేశాలు రెండు భూమి మీదున్న మనోహర ప్రదేశాలన్నిటిలోకి అత్యుత్తమంగా నా మనస్సులో ప్రముఖంగా నిలిచిపోతాయి. అయినప్పటికీ ఎలోస్టోన్ జాతీయోద్యానం, కొలరాడోలోని గ్రాండ్ క్యాన్యన్, అలస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేను అప్రతిభుణ్ణి అయ్యాను. లెక్కనేనన్ని ఉడుకునీటి బుగ్గలు దాదాపు గడియారం పని చేసేటంత క్రమబద్ధతతో గాలిలో ఉవ్వెత్తుగా ఎగజిమ్ముతూ ఉండడం భూమి మీద బహుశా ఒక్క ఎలోస్టోన్ ప్రాంతంలో తప్ప మరెక్కడా చూడమనుకుంటాను. ఈ అగ్నిపర్వత ప్రాంతంలో ప్రకృతి పూర్వసృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది. ఉష్ణగంధకం ఊటలు, విమలక నీలమణి వర్ణాల మడుగులు, ఉద్ధృతమైన నీటి బుగ్గలు, స్వేచ్ఛగా తిరుగుతుండే ఎలుగుబంట్లు, తోడేళ్ళు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు అవుపిస్తాయి. వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటార్ కారులో ప్రయాణం చేస్తూ డెవిల్స్ పెయింట్ పాట్ అనే బుడగలు వచ్చే ఉడుకుడుకు బురద నేల వరకు సాగుతూ గలగలలాడే నీటి ఊటల్ని, ఎగిసిపడే నీటి బుగ్గల్ని, ఆవిరి కారంజీల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎలోస్టోన్కున్న విశిష్టతను బట్టి అది ప్రత్యేక బహుమతి పొందడానికి అర్హమైందని చెప్పాలనిపించేది. కాలిఫోర్నియాలో యోస్మైట్లో ఉన్న పురాతన సతతహరిత శంఖాకార వృక్షాల రాచఠీవితో భారీ స్తంభాలు ఆకాశంలో పైపైకి చొచ్చుకుపోతున్నట్టుగా సాగిపోతూ దివ్య నైపుణ్యంతో రూపకల్పన చేసిన సహజమైన ఆకుపచ్చ గుడిగోపురాలు, ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ కెనడా సరిహద్దు దగ్గర న్యూయార్క్లో ఉన్న నయాగరా ఉద్ధృత సౌందర్యానికి వాటిలో ఏదీ దీటురాదు. కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ, న్యూమెక్సికోలో ఉన్న కార్ల్స్బాడ్ కొండ గుహలు చిత్రమైన గంధర్వలోకాలు. గుహల పైకప్పుల నుంచి కిందికి వేలాడుతూ కింది నీళ్లలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపురాతి స్తంభాలు మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తాయి. కాశ్మీర్లో అందానికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రజలు చాలామంది యూరోపియన్లంత తెల్లగానూ ఉంటారు. వాళ్లలాగే మొక్కట్లు, అస్థి నిర్మాణము ఉంటాయి. చాలామందికి నీలి కళ్ళు, లేతవన్న జుట్టు ఉంటాయి. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్ళు అమెరికన్లలా కనిపిస్తారు. హిమాలయాల చల్లదనం కాశ్మీరీలకు ఎండ ఉడుకుకు ఉపశమనం కలిగించి శరీరఛాయ లేతవన్నెలో ఉండేటట్టు చేస్తుంది. భారతదేశపు ఉష్ణమండల అక్షాంశ రేఖల వెంబడి దక్షిణాన దిగువకు ప్రయాణం చేసేవాళ్ళు రాను రాను మరింత నలుపుదేరిన వాళ్లను చూస్తారు. కాశ్మీర్లో కొన్ని వారాల పాటు ఆనందంగా గడిపిన తర్వాత శ్రీరాంపూర్ కాలేజీలో శీతాకాలపు టర్మ్కు అందుకోవడానికి బెంగాల్కు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. శ్రీ యుక్తేశ్వర్ గారు కనాయి ఆడి శ్రీనగర్లో మరికొన్నాళ్ల పాటు ఉండిపోవలసి వచ్చింది. నేను బయలుదేరడానికి కొద్దిగా ముందు గురుదేవులు తమ దేహం కాశ్మీర్లో బాధకు గురి కావలసి వస్తుందని సూచనగా తెలియచేశారు. గురుదేవా, మీ ఆరోగ్యం నిక్షేపంలా ఉంది అన్నాను నేను అభ్యంతరం తెలుపుతూ. నేను ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నారాయన. గురూజీ, ఇప్పుడప్పుడే ఈ దేహాన్ని విడిచిపెట్టనని మాట ఇవ్వండి. మీరు లేకుండా గడుపుకోవడానికి నేను బొత్తిగా సిద్ధపడలేదు అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాను. శ్రీ యుక్తేశ్వర్ గారు మౌనం వహించారు. కానీ దయార్ద్ర దృష్టితో ఆయన నవ్విన చిరునవ్వు వల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్లు అనిపించింది. మనస్సు ఒప్పుకోకపోయినా ఆయన్ని విడిచి వెళ్ళిపోయాను. గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు. ఆడి ఇచ్చిన ఈ తంతి నేను శ్రీరాంపూర్కి తిరిగి వచ్చిన కొన్నాళ్లకు నాకు అందింది. గురుదేవా, మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట ఇమ్మని మిమ్మల్ని కోరుకున్నాను. మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి,
లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అంటూ నేను వ్యగ్రంగా మా గురుదేవులకు ఒక తంతి ఇచ్చాను. నీ కోరికే నెరవేరనియ్యి. కాశ్మీర్ నుంచి గురుదేవుల సమాధానం ఇది. కొన్నాళ్లలో ఆడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో గురుదేవులు కోలుకున్నారని రాశాడు. ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్కు తిరిగి రాగానే గురుదేవుల దేహాన్ని చూదును కదా, బరువు తగ్గి చిక్కి సగమయ్యారు. నాకెంతో దుఃఖం కలిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారు శిష్యుల అదృష్టం వల్ల వాళ్ళ పాపాల్లో చాలా మటుకు కాశ్మీర్లో ఆయనకు వచ్చిన తీవ్ర జ్వరాగ్నిలో దగ్ధం చేసేశారు. జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు. బలహీనుడు పెద్ద బరువు మోసుకోవడానికి బలమైనవాడు సాయపడవచ్చు. ఆధ్యాత్మికంగా ఉత్కృష్ట స్థితిని అందుకున్న అతీత మానవుడు కర్మ సంబంధమైన భారాల్లో కొంత భాగం తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు. ధనవంతుడొకడు వ్యర్థుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దానివల్ల కలిగే విపత్కర పరిణామాల నుంచి అతన్ని ఎలా రక్షిస్తాడో, అదేవిధంగా గురువు తన శిష్యుల దైన్యాన్ని తగ్గించటానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు. ఒకానొక రహస్య యోగ పద్ధతి ద్వారా సాధువు తన మనస్సును, సూక్ష్మదేహాన్ని పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తాడు. ఆ జబ్బు పూర్తిగా కానీ కొంత మటుకు కానీ యోగి భౌతిక రూపానికి సంక్రమించటం జరుగుతుంది. అయితే యోగి దేహమనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్ప వేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకి ప్రమేయం ఉండదు. ఇతరుల బాధలు తొలగించటానికి ఆయన దాన్ని జబ్బు పడనిచ్చినా కాలుష్యానికి లోను కాజాలని ఆయన మనస్సు ఎటువంటి ప్రభావానికి లోను కాదు. అటువంటి సహాయం చేయగలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు. చివరికి మోక్షం పొంది ఈశ్వర సాయుధ్యం సాధించడం అంటే నిజానికి మానవ శరీరం దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవేర్చేటట్లు చూడడమే. అప్పుడు యోగి దాన్ని తనకు ఉచితమని తోచిన విధంగా చేస్తాడు. ఆధ్యాత్మిక సాధనాల ద్వారా అయితేనేమి, జ్ఞానోపదేశం ద్వారా అయితేనేమి, సంకల్పశక్తి వల్ల అయితేనేమి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడం వల్ల అయితేనేమి, మానవజాతి దుఃఖాల్ని నివృత్తి చేయడమే లోకంలో గురువులు చేసే పని. గురువు తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు తన శిష్యులకు ఒక ఆదర్శం నిరూపించడం కోసం శారీరక బాధను గంభీరంగా ఓర్చుకోదలుస్తాడు. ఇతరుల జబ్బుల్ని తాను వహించడం వల్ల యోగి వాళ్ళ కోసం కర్మ సంబంధమైన కార్యకారణ నియమాన్ని పాటిస్తాడు. ఈ నియమం యాంత్రికంగా లేదా గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. దివ్యజ్ఞానం కలిగిన వ్యక్తులు అది పనిచేసే తీరుతెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు. ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడవలసిన అవసరం ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండడం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చేయటం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని అతి త్వరితంగా రప్పించాలని ఆశించినప్పుడు వాళ్ళ అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపచేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు. అనేక మంది చేసిన పాపాలకు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడు. తనకున్న దివ్యశక్తులకు క్రీస్తు కార్యకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వనియమంతో
ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే సిలువ వేయడం వల్ల చనిపోవలసిన స్థితికి ఒక్కనాటికి లోనయ్యేవాడు కాడు. ఆ ప్రకారంగా ఆయన ఇతరుల కర్మఫలాల్ని, ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాల్ని తన మీద వేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు అత్యంత పరిశుద్ధులై ఉత్తరోత్తర తమకు సిద్ధించే సర్వవ్యాపక చైతన్యాన్ని లేదా హోలీ గోస్ట్ను ధరించటానికి అర్హత పొందారు. కేవలం ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయడం కానీ, ఇతరుల జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోవడం కానీ చేయగలడు. మామూలు మనిషి రోగ నివారణ చేసే ఈ యోగ పద్ధతిని అవలంబించలేడు. అతను అలా చేయడం ఆశించదగ్గది కూడా కాదు. ఎంచేతంటే అనారోగ్యమైన శరీర సాధనం గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం అతని విద్యుక్త ధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తాయి. లేకపోతే అతని మనస్సు భక్తి తత్పరమైన ఏకాగ్రతలో కుదురుగా నిలబడలేదు. అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నింటినీ అధిగమించి ఆత్మసాక్షాత్కారం సిద్ధింప చేసుకోగలదు. అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చేయకుండా దైవాన్వేషణలో విజయం పొందారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సీ తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు. అంతేకాదు, చచ్చిపోయిన వాళ్లను బతికించాడు కూడా. వెనక నాకు తెలిసిన భారతీయ సాధువుకొక ఆయనకు తొలినాళ్లలో ఒంట్లో సగభాగం వరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహ వ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే పట్టుమని 15 నిమిషాల పాటు నిలకడగా ఒకచోట కూర్చోలేకపోయేవాడు. కానీ ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం దుర్నిరోధమైనది. ప్రభు, నా శిథిలాలయంలోకి వస్తావా నువ్వు అంటూ ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్ప శక్తి పాటవంతో ఆ సాధువు క్రమక్రమంగా రోజుకు 18 గంటల పాటు పద్మాసనంలో కూర్చుని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. 3 ఏళ్లు గడిచేసరికి ఆ అనంత జ్యోతి నాలో మహోజ్వలంగా ప్రకాశించటం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైపర్చిపోయాను. దైవకృప వల్లనే నా శరీరం సంపూర్ణారోగ్యం పొందిందని ఆ తర్వాత గమనించాను అని నాకు చెప్పారు ఆయన. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబరు చక్రవర్తికి సంబంధించి చరిత్ర ప్రసిద్ధమైన రోగ నివారణ సంఘటన ఒకటి ఉంది. ఆయన కొడుకు హుమయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి తన కొడుకు బతికి బయటపడాలన్న దృఢ నిశ్చయంతో సంతప్త హృదయుడై ప్రార్థించాడా తండ్రి. హుమాయూన్ కోలుకున్నాడు. బాబరు వెంటనే జబ్బు పడ్డాడు. తన కొడుక్కి వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు. మహాపురుషులకు శాండో మాదిరి ఆరోగ్యం, బలం ఉండాలని చాలామంది నమ్మకం. ఈ ఊహ నిరాధారమైనది. జీవితకాలమంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్యం ఆంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలు లేదో, అలాగే రోగిష్టి శరీరం ఉన్న మాత్రాన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలు లేదు. సద్గురువును గుర్తుపట్టడానికి వీలైన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కానీ శారీరకమైనవి కావు. ఆధ్యాత్మిక విషయాల మీద ధారాళంగా మాట్లాడటం కానీ రాయడం కానీ చేసేవాడు సద్గురువై ఉంటాడని తబ్బిబ్బైన సాధకులు అనేక మంది పొరపాటున అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా సద్గురువని చెప్పడానికి నిదర్శనం తన సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికి వెళ్ళే సామర్థ్యంలోనూ మార్పు చెందని ఆనందాన్ని సాధించటంలోనూ కనిపిస్తుంది. కేవలం ఈ ఉపలబ్ధుల వల్ల మాత్రమే మానవుడు మాయ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని
తాను జయించినట్టు నిరూపించుకోవచ్చునని ఋషులు చెప్పారు. ఏకం సత్ అంటూ అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు అతనొక్కడే. అజ్ఞానం కారణంగా ద్వంద్వభావం ఉన్నప్పుడే సమస్త వస్తువుల్ని ఆత్మకు భిన్నంగా చూస్తాడు అని రాశారు అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకరులు. ప్రతిదీ ఆత్మగానే అవగతమైనప్పుడు ఒక్క అణువును కూడా ఆత్మకు భిన్నంగా దర్శించటం జరగదు. మేలుకున్న తర్వాత కళ ఎలా ఉండదో అచ్చం అలాగే సత్యాన్ని గురించిన జ్ఞానం ఉదయించినప్పుడు శరీరానికున్న మిథ్యాత్వం వల్ల అనుభవించవలసిన పూర్వకర్మ ఫలాలన్నవేవీ ఉండవు. మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యులకు ఆ విచిత్ర రీతిలో సహాయపడడానికి తమలోని చిచ్చక్తి నుంచి అనుమతి పొంది ఉంటేనే కానీ శ్రీనగర్లో జబ్బుపడి ఉండేవారు కారు. దైవాజ్ఞల్ని పాలించటానికి సమకూరిన సునిశితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాయణులైన మా గురుదేవుల్ని మించిన వాళ్ళు అరుదు. బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో 4 ముక్కలు అనడానికి నేను సాహసించినప్పుడు మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు: దీని లాభాలు దీనికున్నాయి. కొన్నేళ్లుగా నేను వేసుకొని చిన్న గంజీల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను. గురుదేవుల చమత్కారం వింటూ ఉంటే సెయింట్ ఫ్రాన్సిస్ డి సెలిస్ అన్న మాటలు నాకు గుర్తు వచ్చాయి. దుఃఖించే సాధువు సాధువే కాడు. ఒక యోగి ఆత్మకథ 21వ అధ్యాయం. మేము కాశ్మీరు వెళ్ళాం. సమాప్తం.